పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసిందని నాగారం ప్రశాంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులకు మొత్తం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. దానికి 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి. దానివల్ల ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎన్నో రకాలుగా విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేది. కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది, ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇవ్వండి. మేము ఇవ్వకుంటే 1,000 మంది విద్యార్థులతో సహా అందరం కూడగలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు. అదనంగా 1,000 కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా పడిపోయింది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీని కూడా మేము వేయాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.